ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదియందు అనగా సృష్టి ఆరంభమున ఒక వాక్యం ఉన్నదంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నది. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మనం అంటూ ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదిలో వాక్యమై ఉన్న ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎవరు? దేవుడు అంటే మనం తండ్రిగా అనుకుంటే, వాక్యమై ఉన్న దేవుడు ఆయన కూడా దేవుడే. కానీ ఆయన భూమి మీద కుమారుడిగా జన్మించినప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా గుర్తించబడ్డాడు. అంతకుముందు సృష్టారంభములో ఆయన వాక్యదేవునిగా ఉన్నాడు. ఆయన పేరేంటి? వాక్యదేవుడు. ఒకరు తండ్రి అయిన దేవుడు అయితే, ఈయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యమై ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా మన పాపముల గురించి ఈ భూమి మీద జన్మించి మనుష్య కుమారుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ఆయనను కుమారుడు అంటున్నాము తప్ప, ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఆయన అప్పుడే జన్మించాడు అని కాదు. ఆయన ఆదిలో దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఎలాగున్నాడంటే వాక్య రూపంలో ఆయన దగ్గర ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడి కింద జన్మించాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఈ లోకంలో నేను మనుష్యుడిగా జన్మించాను కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అని తన శిష్యులకు చెప్పాడు. కుమారుడంటే మనం భూమి మీద మనుష్యుడిగా పుట్టాడు, అంతకుముందు లేడు అని కాదు. ఆది నుంచి ఉన్నవాడు, ఆది నుంచి దేవునితో ఉన్నవాడు. సృష్టారంభంలో సృష్టి కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని సెలవిచ్చిన యేసు ప్రభువారు ఆది నుంచి ఉన్నవాడు. ఆది నుంచి ఉన్నవాడు ఎలాగున్నాడంటే తండ్రి దగ్గర ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన వాక్య రూపంలో తండ్రి యొద్ద ఉన్న దేవుడు మన మధ్యకు మన పాపాల గురించి, మన పాపాలు ప్రాయశ్చిత్తం కావాలంటే పరిశుద్ధుడు పాప పరిహారార్థం బలి అవ్వాలి. కాబట్టి దేవుని కుమారుడి కింద దేవుడై ఉన్న వ్యక్తి ఈ లోకానికి వచ్చి నా పాపముల గురించి బలి అయి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన నేను సర్వాధికారిని అంటున్నాడు దేవుని వాక్యంలో. ఆ సర్వాధికారి అయిన దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము బలి అయి మనకు పాప క్షమాపణ కలుగునట్లు తన రక్తాన్ని చిందించి శిలువ మరణం పొంది, మనము మన పాపాల వల్ల నశించిపోవలసిన వారమై ఉండగా ఆయన మన పాపాల నిమిత్తం ఆయన బలి అయి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం ఈ రోజు నాడు
దేవునితో దేవుని కుమారులము అని అనిపించుకుంటున్నామంటే అది ఎందువలనంటే ఆయన కుమారుడిగా అవతరించాడు కాబట్టి ఆయన మనలను తన స్నేహితులుగా తనలో ఒక భాగముగా ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటానికే ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి యేసుప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడే దేవుడు కాదు, ఈ భూమి మీద బ్రతికినప్పుడే దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆదియు అంతమును నేనై ఉన్నాను అన్నవాడు. ఆదిలో ఉన్నాడు, అంతములోనూ ఆయనే ఉన్నాడు. దేవుని వద్ద ఉన్నవాడు, వాక్యమైన ఉన్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులు. ఆయనలో విశ్వాసం ఉంచి ఆయనలో బలపడితే మనము నిత్య జీవాన్ని ప్రాప్తించుకుంటాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.